వెల్కమ్ టు నాయక్ 9 న్యూస్. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని తెలుగుదేశం అభ్యర్థి గౌరు చరితారెడ్డిని ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గారిని గెలిపించుకోవాలని ఎల్కే తాండా మాజీ సర్పంచ్ రాజు నాయక్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వైఎస్ నగర్ నందమూరి నగర్లో జీవిస్తున్న ఎల్కే తాండా గ్రామస్తులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. తమ ఓటు వేయించి గెలిపించుకోవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అంధకారంలో పడేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని, భావితరాలు బాగుపడాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంతో అవసరమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు చేశారని, యువతకు ఎన్నో రకాల ఉపాధి కల్పించారని, ఎమ్మెల్యే గౌరీ చరితను ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ సర్పంచ్ రాజా నాయక్ కోరారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకుడు బీలావత్ సుబ్బా నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మితిమీరిన ధరలు, పేద సాదా బతకాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని, ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని, ఇలాంటి ప్రభుత్వానికి మన ఓటు హక్కుతో తగిన బుద్ధి చెప్పాలని, కాగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమికి ఓటు వేయించి గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పట్టాలు చేత పట్టుకొని చివరకు ఉద్యోగాలు రాక యువత ఇతర రాష్ట్రాలకు వలసలుగా పోయి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో విడిచి వెళ్ళలేక గ్రామంలో ఉన్న యువకులు కూలీనాలి పనులకు పోతున్నారు. మన పిల్లల భవిష్యత్తు మారాలంటే ఖచ్చితంగా పాణ్యంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితను ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని బాలాజీ నాయక్ కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు రంగస్వామి నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూలీనాలి పనిచేసి జీవించే ప్రజలకు ఉచిత పథకాలు పేర్లతో 10 రూపాయలు ఇచ్చి 100 లాగుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక్క వైసీపీ ప్రభుత్వం అని, ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా రాష్ట్రాన్ని అప్పుల బారిలో పడేస్తారని, యువతకు ఉపాధి కల్పించాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అవుతున్నారని, గెలిచే వారికి మన ఓటు హక్కును వేసి మన ఓటును గెలిపించుకుందామని అన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పి రాజా నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని చంద్రబాబు యొక్క సంక్షేమ పథకాలు ప్రతి పేద సాదా బతికేలా ఉన్నాయని, మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు అందేలా పంటలు గిట్టుబాటు ధరలు కల్పించేలా, నిరుద్యోగులకు మొదటి సంతకంగా రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను కూడా ఆదుకునేలా ఉన్నాయని ఆయన అన్నారు. నగర్ వచ్చినాము. దానికి గాను మన శబరి గౌరీ వాళ్ళకు ఓటు వేసి మీరు గెలిపిస్తారని చెప్పి, అందులో ఎలకతాళం నుంచి దాపు వైఎస్ నగరు, నగరు 130 మా తాడ నుంచి వచ్చినారు. కాబట్టి మేము ఇలా వచ్చి వాళ్ళకు ఓటు అడగడం మేము వచ్చినాము. వాళ్ళకు ఓటు వేయాలని చెప్పి మేము వాళ్ళకు కోరుకుంటున్నాము. వాళ్ళు ఓటు వేసి టీడీపీకి గ్యారెంటీ ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మన చంద్రబాబు ఇచ్చిన పథకాల్లో సూపర్ 6 పథకాలు, దీంట్లో మహిళలు గ్యాసు, ఫ్రీ బస్సు, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండి ఉంటే నెలకు వాళ్ళకు పింఛన్ లెక్క 1500 ఇట్లా మస్తు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి పథకాలు మన సూపర్ 6 పథకాలు వదిలేసి ఎక్కడో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వేసే బదులు మన ఇక్కడనే సీఎం అయ్యేది మాత్రం గ్యారెంటీగా చంద్రబాబు నాయుడే. మనకు ఈ పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరిత్ర గారికి, మన ఎంపీ శబరి గారికి మనం అందరం కృషి చేసి అతలకు గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నందమూరి నగర్లో 100 కుటుంబాలతో కలిసి టీడీపీకి ఓటు వేసి గెలిపించి మన శబరి గారికి, గౌరీ చరితమ్మ గారికి ప్రత్యేక మెజార్టీతో గెలిపించాలని మా ఎస్టీ వాళ్ళతో అందరితో కలిసాము. బాగా స్పందన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వచ్చేది పైన చంద్రబాబు నాయుడే, గెలిపించేది అంతా మా ఎస్టీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓటు వేసి గెలిపిస్తాము.